ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, ఈ తెల్లవారుజామున 4:15 నుంచి 4:20 మధ్య సమయంలో అల్లూరు జిల్లా జీమాడుగుల సమీపంలో సుమారుగా భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రంగా గుర్తించారు. ఇప్పటికే ఎన్ఎస్సి ఇది గుర్తించింది. ఆ ప్రాంతంలో భూకంప కేంద్రంగా గుర్తించారు. దీని ప్రభావం విశాఖపట్నం వరకు కనిపించింది. విశాఖపట్నంలో ఈ ఉదయం 4:16 నుంచి 20 మధ్య వివిధ ప్రాంతాలు కుర్మాన్పాలెం, ఆరిలోవా, ఆనందపురం, భీమిలి, అక్కయ్యపాలెం, హెచ్బి కాలనీ అనేక ప్రాంతాలలో చాలా భారీ శబ్దం వచ్చింది. కొద్దిసేపు భూ ప్రకంపనలు కనిపించాయి. ఎత్తు అంతస్తులో ఉన్న వారికి ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. ప్రజలంతా కూడా ఆ సమయంలో కొంచెం భయపడ్డారు. కానీ కొద్దిసేపు మాత్రమే ఈ ప్రకంపనలు చెప్తున్నారు. అయితే 3.7 భూకంప సామర్థ్యంగా నమోదైంది. ఇప్పటికే భారత భూకంప అధ్యయన కేంద్రం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కానీ ఒకసారి భూప్రకంపనలు వచ్చినప్పుడు, అంటే సాధారణంగా ఇప్పుడు కూడా ఇవి భూమి పొరల్లో సర్దుబాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ ఇవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రస్తుతం అయితే 3.7 భూకంప సామర్థ్యంగా తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రకంపనలు కొంత ప్రభావం కనిపించింది. అయితే విశాఖపట్నం ప్రాంతంలో మాత్రం చాలా స్పష్టంగా భూకంప సంబంధించినటువంటి భూ ప్రకంపనలు స్పష్టంగా అందరికీ కనిపించి అందరికీ తెలిసే కూడా కొద్దిసేపు ఆ సమయంలో ఒక భారీ శబ్దం వచ్చింది. కొంతవరకు భూమి అంటే మనం వర్ణించుకున్నట్టయితే ఒక మొబైల్ ఫోన్కి వైబ్రేషన్ వస్తే ఎలా ఉంటుందో అలా కొద్ది సెకండ్లు భూ ప్రకంపంని ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభావానికి లోనయ్యారు. అయితే విశాఖపట్నం నుంచి సుమారుగా 110-120 కిలోమీటర్ల దూరంలో జీమాడుగులు ఉంది. జీమాడుగుల భూ సమీపంలోనే భూకంప కేంద్రంగా గుర్తించారు. ప్రస్తుతం దీనిపైన కొంతవరకు కూడా భూ అధ్యయన శాస్త్ర నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. అంటే గతంలో కూడా తెలంగాణ ప్రాంతంలో భూకంపం వచ్చింది. అయితే